యేసుక్రీస్తు నామమున ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. నేను ఇప్పుడైతే మత్తయి సువార్త 5వ అధ్యాయము చెప్పాలని సిద్ధపడి ఉన్నాను. మీరు తెచ్చినటువంటి మీ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మీరు తెచ్చి చూడవలసిన కోరుతున్నాను. ఆయన జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆనందకు వచ్చిరు. అప్పుడు ఆయన నోటి తెచ్చిలా బోధింపసాగెను. ఆత్మవిషయమై దీనైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడే వారు ధన్యులు, వారు ఓదార్చబడరు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకం స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడరు. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. ఉద్దేశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. నీతి నిమిత్తం హింస పడివారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు దానిలో సంతోషించి మీ ఫలకమును పూర్వమందున ప్రవర్తించింది. మీరు లోకం నాకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారం అయితే దేని వల్ల సారము అది బయట పారవేయబడి మనిషి చేత రొక్కు పట్టుకే కానీ మరి దేనికి పనికిరాదు. మీరు లోకం నాకు వెలుగై ఉన్నారు. కొండ మీద ఉన్న పట్టణం మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టారు, కానీ అదేంటో వారందరికీ వెలిగిస్తే దీప సంబంధం పెట్టదు. మనుషులు మీ సత్క్రియలను చూసి పల్లకమందున మీ తండ్రిని మహిమపరచున్నట్లు వారిద్దరే మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ధర్మశాస్త్రం అయినను ప్రవర్తన వచ్చిన ఆయనను కొట్టివేసిన తలంచవద్దు, నెరవేర్చే కానీ కొట్టివేరకు మేము రాలేదు. ఆకాశము భూమి గతించిపోయినాయి కానీ ధర్మశాస్త్రం అందు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైను ఒక సున్నాయిను తప్పిపోదని నిశ్చయంగా చెప్తున్నాను. కాబట్టి ఆజ్ఞలలో మిగిలిన అల్పమైన ఒక దాయనను మీరు మనసులో అలా చేయబోధించి వాడేవాడు వాడు పర్లోక రాజ్యం వీళ్ళు అనుకున్నాను. వాడు అయితే వాటిని గైకొని బోధించి వాడేవాడు వాడు పర్లోక రాజ్యంలో గొప్పవాడు అనబడు. శాస్త్ర నీతి కంటేను పరిశీల నీతి కంటేను మీ నీతి అధికము కానీ అలా పర్లోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్తున్నాను. నరహత్య చేయవాడు విమర్శనకు లోనగు అని పూర్వ ఇలా చెప్పినమాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా తన సహోదరుని మీద కోర్పాటు ప్రతివాడు విమర్శనకు లోనగును, తన సహోదరుని విడిచిపెడతాడా అని చెప్పాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు బలిపీఠం వద్ద నడుపును నడిపించుతుండగా నీ మీద నీ సహోదరానికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీ జ్ఞాపకం వచ్చినాడులా అక్కడే నీ బలిపీఠం ఎదుటనే నేర్పణం విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరుతో సమాధానం పడము. అటు తర్వాత వచ్చి నేర్పణ నడిపింపు. నీ ప్రతిమాంతో నీవును త్రోవలో ఉండగానే త్వరగా అంత సమాధాన పడము. లేని ఎడలో ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయపతికి అప్పగించును, న్యాయపతి నేను బండరాజుకి అప్పగించును. అంతటి నువ్వు చర్చాల్లో వేయబడదు. కడపటి కాసు చెల్లించే వరకు అక్కడి నుండి నీ